Yogananda. So Rise of review on January 9. చేస్తా బ్రో, ఖచ్చితంగా నువ్వు అడగని దానికోసం అన్నా చేస్తా. సరే మామ, నేనైతే పొద్దున 4 o'clock అయితే నిద్రలేసి అయితే బయలుదేరిపోయాను మా మూవీకి అయితే. నేను ఒక్కటే అయితే వెళ్తాను మా ప్రెసెంట్ మూవీకి. మార్నింగ్ థియేటర్ అయితే వచ్చేసాం మామ. ఇదనమాట కోడూరులో ఉన్న బెస్ట్ థియేటర్ చందన్ సినిమాస్. సో ఇక్కడికైతే వచ్చేసాము. మనం ప్రీమియర్ అయితే మనకు దొరకలేదు కానీ, సో అందుకే బెనిఫిట్ షోకి అయితే ట్రై చేశాను. దీనికి కూడా అంత క్రౌడ్ ఏం తగ్గలేదు. మామూలు ఇప్పుడే ఎంటర్ చేస్తా అన్నారు. సో లోపలికి వెళ్ళొచ్చి ఎలా ఉందో రివ్యూ అయితే చెప్తాను. సో గట్టిగానే ప్లాన్ చేశారు బ్రో. మన మూవీని అయితే ప్లాన్ చేశారు. వరుసగా ఉన్నాయి ఇంకా మూవీలు కూడా. మన వాళ్ళంతా ఇంకా రెడీగా ఉన్నారు. ఇంకా అన్ని ఒక్కొక్కరు క్రౌడ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. చూసారు క్రౌడ్ మామూలు లేదు. సో వచ్చి రివ్యూ మాట్లాడుతున్నాం. ప్రజెంట్ అయితే థియేటర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మనమైతే చూడగానే మనం ఎంటర్ అవ్వడం షో అయితే స్టార్ట్ అయిందనమాట. కానీ నాకు నచ్చింది ఏంటంటే నాకు బెస్ట్ ఎడిట్ అయిన నచ్చిన వీడియోతో అయితే మూవీ అయితే స్టార్ట్ చేశారనమాట. నేనైతే ఈ స్టార్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇదైతే ప్రతి ప్రభాస్ అని చెప్పి తెలిసి. సరే మోహన్, నేనైతే ఈరోజు రాజసాబ్ మూవీకి అయితే వెళ్ళాను. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బట్టి నేనైతే రివ్యూ అయితే చదివేది కదా. దీన్ని బట్టి మేబీ కొంతమంది నెగిటివ్గా చెప్పచ్చు, కొంతమంది పాజిటివ్గా చెప్తారు. నేను యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ గా కాకపోయినా నాకు యాజ్ ఎ మూవీకి వెళ్ళాను కాబట్టి యాజ్ ఎ ఆడియన్స్ గా ఆలోచించి అన్ని వేలో అయితే చెప్తాను అనమాట. అన్ని వేలో మూవీ గురించి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. నేనైతే మార్నింగ్ అయితే వెళ్ళాను, షోకి చూసాను, అంతా బాగుంది. షో అనేది ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడింది అయితే ఫస్ట్ ఎంటర్ అవ్వగానే పీస్ఫుల్ గా స్టార్ట్ అవుతుంది. షో అయితే పీస్ఫుల్ గా స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ డార్లింగ్ ఎంట్రీ ఉంటుంది, పీక్స్ ఉంటుంది, బాగుంటది. ఎంట్రీ అయితే ఒక వేరే లెవెల్ మంచి డైలాగ్ చెప్పి మూవీ అయితే స్టార్ట్ చేస్తాను. ఆ డైలాగ్ కూడా నెక్స్ట్ ఈ క్లిప్ తర్వాత ప్లే చేస్తాను. పరాయి స్త్రీని దాన్ని దీన్ని అని అగౌరపరచుకోవాలి. లేడీసు దేవతల్సు. అండ్ ఇంకా ఆ మూవీ తర్వాత స్టార్టింగ్ అయితే హీరోయిన్ తో ఎంట్రీ అయితే అవుతుందో, ఇంకా మొత్తం 3 హీరోయిన్స్ అయితే ఫస్ట్ మూవీలోనే స్టార్టింగ్ లోనే ఫస్ట్ పార్ట్ లోనే ఇంట్రడ్యూస్ అయితే చేశాను. మాక్సిమం ఎలా ఉంటుందంటే ఫస్ట్ పార్ట్ లోనే మీకు స్టోరీ కానీ హీరోయిన్స్ అందరినీ ఇంట్రడ్యూస్ అయితే అందరినీ చేశారు. కానీ స్టోరీ అనేది ఫస్ట్ హాఫ్ లో చాలా బాగుంటుంది. ఎలా చెప్తారంటే పీస్ఫుల్ గా స్టోరీని అయితే తీసుకెళ్ళిపోతారు. ఎలాగంటే ఇది చెప్పినట్టే ఒక నాన్నమ్మ మనవాడి స్టోరీతో వాళ్ళ తాతని వెతకడం కోసం రాజసాబ్ అయితే తాత కోట దగ్గరికి అయితే వెళ్తాడు అనమాట. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఏంటంటే రాజసాబ్ అంటే వాళ్ళ తాతయ్య ఆయన అయితే చనిపోయి ఉంటారు అనమాట. సో ఆయన్ని ప్రభాస్ అక్కడికి రప్పిస్తాడు. అక్కడికి రప్పించడానికి అక్కడికి ఇంటర్వెల్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు పిన్ టు పిన్ చూసినట్టయితే సాంగ్స్ కానీ హీరోయిన్స్ ఎంట్రీ కానీ ఒక్కొక్క సీన్ ఉంటది పీక్స్ ఉంటది, అసలు మామూలుగా ఉండదు.
మీకెంత ఏం చేసేసాడమ్మా మేడం ఇది తాగిన మట్లు కలిసేసినట్టున్నాను ప్లీజ్ క్షమించండి. అసలు చెప్పకూడదు, చాలా బాగుంటది. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయను ఇది డార్లింగ్ ఏనా, ఇన్ని ఇయర్స్ తర్వాత డార్లింగ్ అని అయితే మీకైతే పక్క అయితే అనిపిస్తుంది. సో ఇలా ఇంటర్వెల్ అంతా ఒక పీస్ఫుల్ గా ఒక హైప్ లో అనేది సాగుతుందో అది స్టాప్ అయిపోయిందమ్మా. ఇప్పుడు ఇంటర్వెల్ అయితే కంప్లీట్ చేసాం అనమాట. ఇంటర్వెల్ సీక్వెన్స్ వరకైతే పర్లమ్మా బాగానే అనిపించింది. బోర్ ఏమని పర్లేదు, నాకైతే బాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ లో అసలు సిక్స్ వేయగా అసలు సిక్స్ వేయగా ఇప్పుడే ప్రభాస్ అయితే ఎంటర్ అవుతుంది అనమాట. సో ఏం జరుగుతుంది ఇంటర్వెల్ కొరకు తీసుకున్నది. నెక్స్ట్ ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత ఉంటారు అమ్మ సీన్స్ ఒక్కొక్కరికి పిచ్చి లేస్తుంది మా. అసలు డార్లింగ్ అయినా అసలు మారుతి అయినా డైరెక్టర్ ఆయనైనా రాసింది అనిపిస్తుంది. అసలు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క లైన్ ఎలా ఉంటాయి తెలుసామా, వేరే. అసలు ఫస్ట్ కామెడీ గురించి మాట్లాడుకుంటే బ్రో అసలు థియేటర్ నవ్వింది అనిపిస్తుంది బ్రో. ఎక్కడైనా చాటుగా నవ్వుకున్నట్టు ఉంటావు కానీ థియేటర్ నవ్వుతుంది బ్రో, అలా ఉంటది జోక్స్ అయితే. ఇంకా సప్తగిరి ఎంటర్ అయిన తర్వాత ఇంకా వేరే లెవెల్ ఇంకా దాని తర్వాత చూసినట్టయితే కామెడీ విషయం పక్కన పెట్టే నెక్స్ట్ ఇంకా రొమాన్స్ ఆ విషయానికి వస్తే మాత్రం ప్రభాస్ అయితే ముగ్గురు హీరోయిన్ మధ్యలో ఎలా ఉందంటే తెలిసినప్పుడు నారి నారి నడుము మురారి అన్నట్టు ఎర్రగా తీసింది అనమాట. ఇంకా ఆ ఊపిలో ఉన్నప్పుడే మనకి నచ్చే ఫ్యామిలీ అయితే వస్తుంది. ఇంకా వన్స్ బ్రో అది అయిపోయిన తర్వాత అసలు ఫిసల్ అయింది అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రభాస్ వాళ్ళ తాతయ్య వాళ్ళ నాన్నమ్మని చంపాలంటాడు, కొన్ని పవర్స్ కోసం చంపాలని అయితే అంటాడు. సో అలా చంపాలనుకున్నప్పుడు ప్రభాస్ ఇంకొక వరల్డ్ లా తను ఊహించుకొని వాళ్ళ తాతని చంపుతాడు మావా. అది ఉంటది అటు ఇటు ప్రభాస్ ఉండేదేమో గాని మనకైతే అసలు పిచ్చి పీక్స్ వెళ్ళిపోతుంది మావా. అటు ఇటు ఉంటది, హాలిసినేషన్ ఉంటది, ఇంగ్లీష్ ఉంటది, పిచ్చి లెగుస్తాడు మావా. నాకైతే పిచ్చి లేసింది షో అంతా. ఏమైందా అని అలా అంతా అయిపోయి ఎండ్ అయిపోయే లోపు షో అయిపోతుంది మావా. అరే 5 నిమిషాలకు షో అయిపోయిందా, అప్పుడే అయిపోయిందా 1.5 hours అని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసాను మావా. ఎవరు ఎన్నైనా చెప్పు, నేను చెప్తాను నేను బస్కి సవాల్ చేసి చెప్తాను. నీకు ఎవడైనా నెగిటివ్ కామెంట్స్ కానీ రివ్యూస్ కానీ ఇచ్చాడంటే ఫస్ట్ నువ్వు మూవీకి వెళ్ళి, నేనేం చెప్పను, నువ్వు మూవీకి వెళ్ళి చూడు తర్వాత మాట్లాడు. అలాగుంటది మామ. ఇంకా లాస్ట్ టైం ట్రైలర్ 2.0 ఎలా ఉందో అలా జోకర్ లుక్ వస్తుంది మావా. ఇంకా థియేటర్ అలా లేస్తుంది బ్రో, అసలు పీక్స్ అలా పైకి వెళ్తుంది మావా. అసలు చెప్పలేం బ్రో, రాజస్థాన్ మూవీ అసలు అనుకున్న దానికంటే ప్రభాస్ ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు, ఏం మిషన్ పెన్ తో రాసే డల్లింగ్ అంటారు కదా మారుతుంది, యాజ్ ఇట్ ఈస్ మిషన్ పెన్ తోనే రాసినట్టే ఉంది. అసలు ప్రభాస్ కి మధ్యలో ఒక ఎలివేషన్ ఉంటుంది మామ. క్లైమాక్స్ లో ఎలా ఉంటుంది తెలిసి ఒక గాడ్ లా వెళ్తుంది మామ. అసలు ఆరా బ్రో, ఆరా 999 అని వస్తుంది కదా ఇన్స్టాగ్రామ్ లో, అలా ఉంటుంది మామ. అసలు ఆ క్లిప్ పక్క నీకు రికార్డ్ చేసిన కట్టాను. ఈ క్లిప్ తర్వాత అసలు పీక్స్ అంటే పీక్స్ ఉంటుంది మా. అసలు
ఎలివేషన్ మాత్రం ఇచ్చి పడేసరి ఇంకా అక్కడికి మెయిన్ స్టోరీ వెళ్ళిపోతున్నా. కానీ పార్ట్ 2 ఏంటో అసలు తెలియదు బ్రో, ఎక్స్పెక్ట్ చేయను. అలాగుంటది దానికి, ఎక్కడ కనెక్ట్ చేస్తారో అదేం తెలియదు. కానీ అన్ని పాజిటివ్సే కాదు, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, అవి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నార్మల్ గా మనకైతే ట్రైలర్ టీజర్ లో చెప్పినట్టు అన్ని క్లిప్స్ అయితే లేవు, అదైతే ఓపెన్ గా చెప్తున్నాను. అండ్ నాకు అనిపించింది ఏంటంటే, క్లైమాక్స్ లో డార్లింగ్ వీళ్ళని సింపుల్ గా చెప్పేసాడు. ఎలా అంటే ఆయన చాలా పవర్ఫుల్ మా, చాలా అంటే చాలా పవర్ఫుల్, అందరినీ కంట్రోల్ చేసే కెపాసిటీ అంటున్నారు. బట్ ఆయన అంత సింపుల్ గా చనిపోవడం అనేది కొంచెం డిసప్పాయింట్, అంటే ఏదో తగ్గినట్లు అని నాకైతే అనిపించింది. సో అది మీరు అడిగిన కోరిక మేరకు, నా ఇష్టం మేరకు మూవీకి అయితే వెళ్ళాను, రివ్యూ చేస్తాను. సో ఇది నా ఫస్ట్ మూవీ రివ్యూ అండి. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక్కసారి అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసాము. అండ్ నెక్స్ట్ మీకు రివ్యూ నచ్చి నెక్స్ట్ మూవీస్ ఏంటంటే కూడా నేను రివ్యూ అయితే చేస్తాను, అది మీ చేతిలో. సో రివ్యూ నచ్చినట్టయితే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకుండా. అంటే నేను మంచిగా ఇచ్చాను, ఏమన్నా మార్చుకోవాలంటే ఫీడ్బ్యాక్ లాగా ఇస్తే నాకేం కొంచెం నేర్చుకోవాలనిపిస్తుంది. సో ఇంతవరకు వీడియో చూస్తారు, కానీ ఎప్పుడు అయిపోయింది అనుకుంటున్నా. అందరికీ రాజాసాబ్ డే అంటే జనవరి 9, కానీ కోడూరులో మాత్రం మా కాలేజ్ దగ్గర జనవరి 8 నుంచే మొదలైన బైక్ ర్యాలీలు అంటూ, ఇంకా డ్రమ్స్, ఇంకా అన్నిటికంటే హైలైట్ ఏంటంటే దేవుళ్ళకి ఎలా అయితే టంటలో పెట్టి ఊరేగిస్తారు, అలా ప్రభాస్ ఫోటోకి పూలదండలేసి ఊరేగించి మొత్తం హల్చల్ చేశారు మన కోడూరులో. అసలు ప్రభాస్ ఇచ్చి పడేశారు మనం. అసలు నా లైఫ్ లో ఫస్ట్ టైం బ్రో నేను బైక్ ర్యాలీకి అటెండ్ అయ్యాను. నా దగ్గర అయితే మాటలు లేవు బ్రో దాని గురించి. దీనికి సంబంధించిన క్లిప్స్ అయితే నేను ఈ క్లిప్ తర్వాత పెడతాను, ఒకసారి ఫుల్గా చూడండి ఎలా ఉంటాయి, ఏ రేంజ్ లో ఉంటాయో. అండ్ ఇంకా ఎవరైతే వీడియో చూసారో ప్లీజ్ వీడియోకి ఒక్కసారి అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైడర్స్ దుబాయ్. పద 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 పద.